టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం। భక్తులు కోరిన వరాలను తక్షణమే ఇచ్చే తల్లి పోచమ్మ దేవత అని మహిమగల పోచమ్మ దీవెనలు అందరికీ ఉండాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు। ఆదివారం స్థానిక వాణినగర్ పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో ఆషాఢ మాస పోచమ్మ బోనాల కార్యక్రమానికి చైర్పర్సన్ జ్యోతి జీవన్ రెడ్డిలు హాజరయ్యారు। అక్కడి మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో డప్పు చప్పులతో కోలాటాలు నృత్యాలు భక్తి పారవస్యంతో బోనాలతో పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు। అక్కడికి హాజరైన చైర్పర్సన్ జ్యోతి బోనం ఎత్తుకున్నారు। అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపమన్నారు। అనాదిగా ఆషాఢ మాసంలో పోచమ్మ తల్లికి బోనాలు తీసి మొక్కులు చెల్లిస్తూ ఆ తల్లి చల్లని దీవెనలు అందుకుంటున్నారని అన్నారు। మహిమగల తల్లి పోచమ్మ కోరినటువంటి కోరికలను వరాలను ఇచ్చే అమ్మగా ప్రసిద్ధిగాంచిందని అన్నారు। పోచమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని చైర్పర్సన్ కోరారు। రాష్ట్ర ప్రభుత్వం లష్కర్ బోనాలను వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేసిందని చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు। ఈ కార్యక్రమంలోని ఆ వార్డు కౌన్సిలర్ గుర్రం రాము, వాణినగర్ పద్మశాలి సేవా సమితి అధ్యక్షులు కొక్కుల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి వాసం రఘుకుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ నరేందర్, కోశాధికారి శ్రీహరి, గౌరవ అధ్యక్షులు చెన్నా చంద్రయ్య, కార్యవర్గ సభ్యులు చెన్నా శ్రీనివాస్, రఘు, భాస్కర్, గాలి, పెళ్లి రవి, వేముల రాజు, జయశ్రీ, సుధా, సూర్యకళ, సృజన్తో పాటుగా వందలాది మంది మహిళలు ఉన్నారు। ఈరోజు వాణినగర్లో మా పద్మశాలి ఇతర బాంధవ్యులందరూ ఈరోజు బోనం తీయడం జరుగుతుంది। మరి ఈరోజే కాదు, గత 3 సంవత్సరాల నుంచి తీయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాలు తీస్తూ చాలా సంతోషంగా ఉంటారు। ప్రతి ఇంట్లో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది। నెల రోజులు అందరూ చాలా సంతోషంగా ఆరోగ్యాలతో ఆస్తి ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పోచమ్మ తల్లి ప్రతి ఒక్కరిని చల్లగా కాపాడాలి। ఆ ముల్లోకాలను నేలే ఆ తల్లి ప్రతి ఇంటిని చల్లగా కాపాడాలి। అట్లాగే మన ఊరు బాగుంటే మనం కూడా బాగుంటాం। ఆ తల్లి చూపు ఎప్పుడు మనపైనే ఉండాలి। అట్లాగే వర్షాలు పడాలి, రైతులు బాగుండాలి। రైతులు బాగుంటేనే మనం బాగుంటాం, మనం 3 పూటలు తినగలుగుతాం। కాబట్టి ఎక్కడైనా కానీ వర్షాలు పడితే రైతులు బాగుంటారు, మనం బాగుంటాం। ప్రతి చోట ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పేసి ఈ జగిత్యాల ప్రజల మీద, అట్లాగే ఆ అమ్మవారిని మరీ మళ్ళొక్కసారి కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు।